పౌలు గారు అంటూ ఉంటారు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అంటాడు ఆయన. సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది అని అంటాడు ఆయన. మోపబడి ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేవుని మహిమ కొరకు చేయుడి. ఈరోజు క్రైస్తవునిలాగా జీవిస్తే ప్రతి కార్యక్రమంలో కూడా దేవుని మహిమపరుస్తాడు. ఏ పనిలో ఉన్నా సరే క్రైస్తవుడు ఏం చేయాలండి? దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచాలి అని అంటే దేవుని మనం ఎట్టి రీతిగా మహిమపరచాలి, అసలు దేవుని ఎందుకు మహిమపరచాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, కీర్తన గ్రంథము 103వ అధ్యాయము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన చేసినటువంటి ఉపకారాలు ఉన్నాయి. దేవుడు చేసినటువంటి ఉపకారాలు ఎన్ని ఉన్నాయండి? అవి నేను వివరించాలనుకున్నాను, కానీ అవి లెక్కకు మించి ఉన్నవని మరొక అధ్యాయంలో కీర్తనాకారుడు చెప్తూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, మనం ఆలోచన చేసినట్లయితే దేవుని మనం ఖచ్చితంగా మహిమపరచాలి. ఎందుకు మహిమపరచాలి అంటే ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరొకము. యెషయా గ్రంథం 43:7 ఇలా ఉంది, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి వారిని పుట్టించిన వాడిని నేనే. కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, మనం ఎందుకున్నామో ఈ భూమి మీద, అసలు ఏంటి ఈ బ్రతికేంటి, ఈ సృష్టి ఏంటి అని కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది అయితే ఆలోచనే ఉండదండి. మనకి చిన్ననాటి నుంచి ఒక పాఠం మనకి బడుల్లో నేర్పిస్తూ ఉంటారు. ఏంటదండి? ఎండలు కాసేది ఎందుకురా, మబ్బులు పట్టేటందుకు. మబ్బులు పట్టేట ఎందుకురా? వానలు కురిసేటందుకు. వానలు కురిసేది ఎందుకురా అంటే పంటలు పండేటందుకు. పంటలు పండేట ఎందుకురా అంటే మనుషులు బ్రతికేటందుకు. మనుషులు బ్రతికేందుకంటే అక్కడితో సమాధానం లేదు. అక్కడితో ఆగిపోయింది సమాధానం. అక్కడ వరకే మానవుడు ఆలోచించాడు. అక్కడ వరకే మానవుని జ్ఞానం పనిచేసిందా? ఈరోజు మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అండి? అంతరిక్షంలోనికి వెళ్ళిపోతున్నాడు, చంద్రమండలం మీదకి వెళ్ళిపోతున్నాడు, సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోతున్నాడు, భూమిని త్రవ్వుకుంటూ కొన్ని వందల అడుగుల లోతులోనికి వెళ్ళిపోతున్నాడు. కానీ మనిషి బ్రతికెందుకో తెలియటం లేదు. ఎందుకు తెలియటం లేదు? తెలుసుకుంటే తెలుస్తుంది. ప్రతి దాని గురించి తెలుసుకుంటాం కదా. ఒక మొబైల్ కొనాలనుకున్నాం అనుకోండి, దాని గురించి తెలుసుకుంటామా లేదా? 33 వీడియోలు చూస్తాం. ఎందులోన? యూట్యూబ్లో రివ్యూలు, ఏది ఎలా ఉంటుందని. ఏమండి, మానవుడు నడినెత్తి మొదలుకొని అరకాలు వరకు కూడా నేను ఏం వేసుకుంటే బాగుంటుంది, ఏం కొంటే బాగుంటుందని ఆలోచిస్తాడు మానవుడు. దేని కొరకంటే తన కొరకు. ఈరోజు ఈ సృష్టిలో ఉన్నది ప్రతీదీ కూడా మన కొరకు అని అనుకుంటే, ఈ సృష్టిలో ఉన్నది ప్రతీదీ మన కొరకు అని అనుకుంటే మనం ఎవరి కొరకు ఆలోచన చేయండి. మనం ఎవరి కొరకు? ఒక కోడి మన కోసం, మేక మన కోసం, ఒక టమాటా మన కోసం, వంకాయ మన కోసం, ప్రతి కూరగాయ మన కోసం, వర్షం మన కోసం, ఎండ మన కోసం, ప్రతిదీ కూడా మనుషుల కోసం అయినప్పుడు మనం ఎవరి కోసం? తల్లిదండ్రుల కోసమా? భార్య కొరక? పిల్లల కొరక? అది కొంతవరకే. 60-70 సంవత్సరాల జీవితకాలం తర్వాత మనం మరణించి వెళ్ళిపోతాం. కానీ ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని తెలుసుకోవాలి. ఇది ఒక మంచి అవకాశం వచ్చింది. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, కిందకి వెళ్ళిపోతే మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ప్రియ సహోదరులారా, ఈ ఆకాశాన్ని కానీ, సముద్రాన్ని కానీ, ఈ మనకి కనిపిస్తున్నటువంటి సృష్టి యావత్తు కూడా దేవుడు కలుగజేశాడు. దేవుడు కలుగజేసినటువంటి సృష్టిని చూసైనా సరే దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి, దేవుని మహిమపరచాలి అని మనం ఆలోచన చేయాలి. ఏమండి, రాత్రిపూట మనం కన్నులెత్తి పైకి చూస్తే నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్రాలండి.
వాటికంటే మానవునికి దేవుడు ఎందుకు విలువనిస్తున్నాడంటే ఈ సృష్టిలో అన్నిటికంటే మానవుడు చాలా ముఖ్యమైన వాడు కాబట్టి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించనను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించినటువంటి నాకు మీరు దేవునికి భయపడరా? దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు జగన్ గారు ఏంటంటే పోలవరం ప్రాజెక్టు, అలాగనే నాగార్జున డ్యాము, లేకపోతే శ్రీశైలం డ్యాము, ఇవన్నీ కూడా గోదావరి, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద డ్యాములు. పెద్ద పెద్ద ఆ వాటర్ని స్టోర్ చేయడానికి, ఆ వాటర్ని ఆపటానికి ఏం చేస్తారండి? పెద్ద పెద్ద ఆనకట్టలు కడతారు, కాంక్రీట్తో కడతారు. ఆ కాంక్రీటు దాంట్లో పెద్ద పెద్ద ఇనప రాడ్లు వేసి కాంక్రీట్తో కడతారు. అది ఎంత బలమైనవి! ఎన్నో వేల క్యూసెక్కుల ఆ బరువుని వాటర్ని ఆపాలి. కానీ దేవుడు ఈ డ్యాములన్నిటికంటే పెద్దదేంటి? సముద్రము. ఆ సముద్రాన్ని దేంతో ఆపేస్తున్నాడు? దేవుడు ఇసుకతో ఆపేస్తున్నాడు. అది నీకు నాకు సాధ్యపడదు, నీకు నాకు సాధ్యపడదండి. ఇసుకతో మనం వాటర్ని ఆపగలం ఏంటి? ఇసుకతో అంత మహాసముద్రాన్ని ఆపేస్తున్నాడు. ఆయనకు భయపడాలని చెప్తున్నాడండి. మన కళ్ళ ముందు ఉన్నటువంటి సముద్రాన్ని చూసి ఆయన మహిమపరచాలి. మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ సృష్టిని చూసి ఆయన మహిమపరచాలి.